పేదల ఇళ్లను కూలుస్తాం కాలుస్తామంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ పేర్కొన్నారు. పేదల ఇళ్లను కూల్చాలనే రెవెన్యూ అధికారుల ప్రయత్నానికి వ్యతిరేకంగా కడప జిల్లా పోరుమామిల పట్టణంలోని బాకరపేట వద్దనున్న సిపిఐ కాలనీలో సిపిఐ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బైనపల్లి చెరువు తట్టు పోరంబోకు స్థలాలను ఎకరాలకు ఎకరాలు ఆక్రమించుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ కంచెలు వేసుకుని జామాయిలు చెట్లు వేసుకుని కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నా పట్టించుకొని రెవెన్యూ అధికారులు పేదవాడు 2 సెంట్ల స్థలం ఆక్రమిస్తే ఆగమేఘాలపైన రెవెన్యూ అధికారులు పోలీసు యంత్రాంగం కూల్చాలని ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇది ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ప్రత్యక్షంగా రెవెన్యూ అధికారులే దగ్గర ఉండి కాలనీ మధ్యలో శవాన్ని పూడ్చడం దుర్మార్గమైన చర్యగా భారత కమ్యూనిస్టు పార్టీ భావిస్తూ జరిగిన ఈ పరిణామాన్ని తీవ్రంగా ఖండిస్తోందని వారు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి చెన్నంపల్లె గ్రామ పొలం సర్వే నెంబర్ 1566 నందు గత 10 నెలల కాలంగా నివాసం ఉంటున్నటువంటి పేదలందరికీ ఇంటి పట్టాలు మంజూరు చేయాలని, పక్కా భవనాలు ఇవ్వాలని, మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రిలే నిరవధిక దీక్షలు ఈ యొక్క భూ పోరాట కేంద్రం వద్ద మరి ప్రారంభించడం జరిగింది. ఈరోజు మరి ఈ యొక్క దీక్షలు మరి కొంతకాలం పాటు మేము చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ దీక్షల ప్రధాన ఉద్దేశం ఏమంటే ఈరోజు రెవెన్యూ అధికారుల యొక్క అలసత్వాన్ని మరి తీరుకు నిరసనగా ఈ కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు ఎట్టుందంటే బద్వేల్ టౌన్లో మరి జరిగేటువంటి నియోజకవర్గ వ్యాప్తంగా జరిగినటువంటి మొత్తం భూ ఆక్రమణలు, భూ కబ్జాలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టడంలో రెవెన్యూ అధికారులు ఎక్కడ కూడా చొరవ చేయడం లేదు. మరి పూర్తి స్థాయి విఫలమయ్యారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి లక్షలాది రూపాయలు డబ్బులు తీసుకున్నారు కాబట్టి వాళ్ళ జోలికి పోవడం లేదు. ఈరోజు పేదవాడు 2 సెంట్లు స్థలం వేసుకుంటే మరి తగుదనమ్మా అని చెప్పి వచ్చి రాత్రికి రాత్రి ఆగమేఘాలపైన వచ్చి పోలీసులతో రెవెన్యూ వాళ్ళతో కూడా మొత్తం అంతా కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మా గుడిసెలంటి కూడా కాల్ చేస్తామంటున్నారు. లేకుంటే మొత్తం మీరు కట్టుకునే రూములన్నీ రేకుస్తుంటని కూడా మొత్తం పడగొడతామని చెప్పి అంటా ఉన్నారు. ఏమయ్యా ఏం పాపం చేశామేమని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి మీకు చిత్తశుద్ధి